బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్కి రాష్ట్రాన్ని పాలించడం చేత కావట్లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరు పిటిషన్లు వేశారు. ఇప్పుడు ఈ పిటిషన్లను త్వరలో సుప్రీం తీర్పు కూడా రాబోతోంది. కాంగ్రెస్లో ఉండలేక ఇమడలేక వీరంతా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లిపోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి కూడా తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లిపోవడానికి మొత్తం సెట్ చేసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అంటే ఈ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్లో ఉంటూనే అటు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ ఉండడం కాంగ్రెస్కి ఎంతమాత్రం నచ్చడం లేదని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నాయి. అయితే తమకు కాంగ్రెస్లో గౌరవం అనేది లేకుండా పోయిందని, అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయని, లోకల్గా జరిగే కార్యక్రమాల గురించి అసలు తమకు ఇన్ఫార్మ్ కూడా చేయడం లేదన్న విషయం తెలుస్తోంది. అలాగే అంతర్గత విభేదాలు కూడా ఎక్కువయ్యాయని తెలుస్తోంది. దీంతో వీళ్లందరూ కూడా తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్నారన్న విషయం ఇప్పుడు రఘునందన్ రావు కామెంట్స్ వింటే నిజమే అని అర్థమవుతోంది. తెలంగాణలో పాలన సరిగా లేదంటూ కూడా ఆయన విమర్శించారు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 6 మంత్రి పదవులను భర్తీ చేసుకోలేని దుస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ఏదేమైనా ఈ ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అనే విషయం అర్థమవుతోంది. అందుకే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు వీళ్లను పార్టీ మారకుండా కాపాడుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా అటు వాళ్లతో ఇటు వీళ్లతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్లకు ఎక్కడ గిట్టుబాటు అవుతుందో చూసుకుని మరీ వెళ్లేందుకు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉన్న గోడ మీద పిల్లుల్లా ఉన్నారంటూ ఆయా పార్టీల శ్రేణులు వీళ్లను గురించి గుసగుసలాడుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.